దేశవ్యాప్తంగా కూడా వేడుకలకి మొత్తం సిద్ధమైంది. ప్రజలందరూ కూడా 2026 ని వెల్కమ్ చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 2025 కి వీడ్కోలు చెప్తూ ఇక పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భద్రతకి ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్ లో అయితే ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటు విజయవాడలో కూడా ప్రత్యేకంగా ఆంక్షలు ఉన్నాయి ఫ్లైఓవర్ల విషయంలో. ఇక మణికంఠ, శశి ఇద్దరు హైదరాబాద్ లో సిద్ధంగా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి అప్డేట్స్ అందించడానికి. ముందుగా మణికంఠతో మాట్లాడదాం. మణికంఠ, విజయ్ చంద్రిక, మరికొద్ది సేపట్లో న్యూ ఇయర్ అయితే రాబోతుంది. ఇప్పటికే నగరవాసులు న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యారు. మరోవైపు సిటీలో ఉన్న అన్ని పబ్బులతో పాటు రెస్టారెంట్లు, ఫామ్ హౌస్లో కూడా పెద్ద ఎత్తున ఆఫర్లు అయితే ప్రకటించాయి. సో మరికొద్ది సేపట్లో కొన్ని గంటల్లోనే న్యూ ఇయర్ వేడుకలకు వెల్కమ్ చెప్పేందుకు ప్రజలైతే సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో క్లబ్ రోడ్ వద్ద అయితే ఉన్నాము. పూర్తిగా హైదరాబాద్ నగరం మెట్రో ఏరియాలో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ప్రతి చోట కూడా కలర్ఫుల్గా జరుగుతాయి. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు క్లబ్ రోడ్ వద్ద సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. నగరంలో అన్ని చోట్ల కూడా అన్ని పబ్బులు దాదాపుగా మాదాపూర్ పరిధిలో సుమారుగా 54 పబ్బులు ఉన్నాయి. సో ఈ 54 పబ్బుల్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఎవరైతే రెస్టారెంట్లకు వస్తారో అలాగే పబ్బులకు వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాలెట్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలాగే వీటితో పాటుగా వాళ్ళకి రక్షణగా బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎప్పుడు కూడా 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వం 1 గంట వరకు పబ్బులు కావచ్చు, పలు రెస్టారెంట్లకు అనుమతి అయితే ఇచ్చింది. వీటితో పాటుగా స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా ప్రభుత్వం అయితే జారీ చేసింది. ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వాళ్ళకి రక్షణగా ఒక క్యాబ్ డ్రైవర్ని ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళకి ఆదేశాలు అయితే ఇచ్చింది. మరోవైపు సిటీలో, హైదరాబాద్ సిటీలో ఎక్కువగా డ్రంక్ చేసి వాళ్ళంతా డ్రింక్ చేసిన తర్వాత వాళ్ళు రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉండడంతో సుమారుగా 120 బృందాలు మొత్తం 120 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. వీటితో పాటుగా ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో పాటు డ్రగ్ టెస్టులు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం 10 క్లస్టర్లుగా హైదరాబాద్ నగరాన్ని విభజించుకుని ప్రస్తుతం డ్రగ్ టెస్టులు చేసేందుకు అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క బృందంలో సుమారుగా ఈ ఈగల్ టీం ప్రత్యేకంగా 12 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క బృందంలో ప్రత్యేకంగా 25 మంది ఉంటారు. వీళ్ళంతా కూడా ఆకస్మికంగా పబ్బులు కావచ్చు, లేదంటే రెస్టారెంట్లు కావచ్చు, వీటితో పాటుగా ఇతర ఫామ్ హౌస్లు. సో సడన్గా వెళ్ళి అక్కడైతే వాళ్ళ యొక్క సెలైవాతో లేదంటే యూరిన్ టెస్టులు నిర్వహించి డ్రగ్స్ ఏమైనా వాడుతున్నారని కూడా వాళ్ళైతే చెకింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే పోలీసులు చాలా కఠిన ఆంక్షలు విధించారు. ఎందుకంటే 12 గంటల వరకు శాంతియుతంగా ఈవెంట్ నిర్వహించుకున్న తర్వాత 12 దాటిన తర్వాత చాలామంది రెస్టారెంట్ల నుంచి రోడ్డుపై రేసింగ్లు నిర్వహిస్తున్నారు, వీలింగ్లు నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసుతో పాటు అలాగే రాచకొండ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్లో అన్ని చోట్ల దాదాపుగా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పలు యాజమాన్యాలు, పబ్ యాజమాన్యాలు కావచ్చు, రెస్టారెంట్ యాజమాన్యాలు కావచ్చు, వీటితో పాటుగా ఫామ్ హౌస్లకు కూడా పోలీసులు ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎక్కడైతే ఈవెంట్లు జరుగుతాయో అక్కడ ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్లు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నిరంతరం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందని కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలంటూ పోలీసులు ఇప్పటికే ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. వీటితో పాటుగా నగరంలో అన్ని ఫ్లైఓవర్లను రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మూసివేస్తున్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు అయితే జారీ చేశారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సిటీ మొత్తం నగర వ్యాప్తంగా సుమారుగా 120 చోట్ల ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మాత్రం చేయబోతున్నారు పోలీసులు. ఖచ్చితంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. మరోవైపు ఎవరైతే మద్యం సేవించి వాహనాలు నడుపుతారో వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా ఈ ఏడాది మొత్తం నూతన ఏడాది సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకుంటారా లేదంటే జైలుకు వెళ్తారంటూ కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రెస్టారెంట్లు కావచ్చు, మరోవైపు రెస్టారెంట్లతో పాటు పబ్బులతో కావచ్చు, వీటికి అనుగుణంగానే పలు కన్వెన్షన్ సెంటర్స్ కూడా రెడీ అయినాయి. ఈ న్యూ ఇయర్ వేడుకలకు కుటుంబ సభ్యులతో, అంటే కొంతమంది పబ్బులకు వెళ్ళడానికి వాళ్ళు అనాసక్తి చూపిస్తూ ఉంటారు, అలాగే రెస్టారెంట్లకు వెళ్ళడానికి కూడా కొంత ఇబ్బందిగా మారుతుంటారు. సో ఇవన్నీ కూడా
పరిగణలోకి తీసుకుని కొన్ని ఈవెంట్ మేనేజర్లు ప్రత్యేకంగా కన్వెన్షన్ సెంటర్స్ను తీసుకుని అక్కడ న్యూ ఇయర్ వేడుకలు అయితే ఏర్పాట్లు చేశారు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు న్యూ ఇయర్ ఈవెంట్లు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా ప్రస్తుతం అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలిసింది. మరోవైపు న్యూ ఇయర్ రాబోతున్న సందర్భంలో ఇప్పటికే అధికారులు డ్రగ్ సంబంధించి డ్రగ్ నివారణకు అన్ని విధాలుగా కూడా జీరో డ్రంక్ అండ్ డ్రైవర్ టెస్టులతో పాటు డ్రగ్ రహిత పార్టీలు నిర్వహించుకోవాలంటూ ఈగల్ టీం అధికారులు కావచ్చు, లేదంటే తెలంగాణ పోలీసులు ఇప్పటికే పిలుపునిచ్చారు. సో ఆ పలు బప్పుల్లో మరికొద్దిసేపట్లో ఈ ఈవెంట్కి సంబంధించి మొత్తం ప్రారంభం కాబోతున్నాయి. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవర్ టెస్టులతో పాటు డ్రగ్ టెస్టులు నిర్వహించేందుకు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. యువకులు ముఖ్యంగా పబ్బులకు వెళ్ళే అవకాశం ఉండడంతో వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. పబ్ యాజమానులు కావచ్చు, రెస్టారెంట్ యాజమానులు కావచ్చు, పూర్తి స్థాయిలో న్యూ ఇయర్ అంటేనే ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు, చిన్న పెద్ద నుంచి. అలాగే కులం మతంతో సంబంధం లేకుండా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటారు కాబట్టి సో పబ్ యాజమానులు కావచ్చు, రెస్టారెంట్ యాజమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నారు. సో మరికొద్దిసేపట్లోనే నగరంలో ఇప్పటికే జోస్ అయితే రెడీ అయింది. ఇప్పటికే ఒక వైబ్లో అయితే సిటీ పోతూ ఉంది. మరికొద్దిసేపట్లోనే న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టం చేసిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. 12 గంటల తర్వాత మాత్రం 1 గంట దాటిన తర్వాత రేసింగ్లకు పాల్పడినా, లేదంటే ఈ డ్రగ్స్ తీసుకున్నా, లేదంటే మద్యం సేవించి వాహనాలు నడిపినా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు అయితే చెబుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. విజయ్ చంద్రిక.